వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ గిఫ్ట్ టు యువర్ బేబీ? సో ఇదే స్లోగన్. ఫస్ట్ బేబీ అనేటప్పటికల్లా ఎవరికన్నా కూడా చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఫస్ట్ బేబీ పుట్టడం అనేది ప్రతి ఇంట్లో కూడా హ్యాపీ మూమెంట్ 99%. అటువంటి అందమైన మూమెంట్ ని, అటువంటి స్వీట్ మూమెంట్ ని మనకి ఇలా బాక్స్ లో చక్కగా ఫ్రేమ్ చేసి ఇస్తున్నారు 3D లైవ్ కాస్టింగ్ సర్వీసెస్ వాళ్ళు. సో మీకు ఎవరికన్నా కావాలంటే ఈ మంచి మూమెంట్స్ ని ఇలా లైఫ్ లాంగ్ గుర్తుండేలా, తరతరాలు గుర్తుండేలాగా చక్కగా మోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఒక బేబీది, వాళ్ళ చేతులు కాళ్ళు నీట్ గా ఫ్రేమ్ చేసి పెట్టారు. అలాగే ఇదే కాకుండా పెద్దవాళ్ళకి కూడా బ్లెస్సింగ్స్, మన పెద్దవాళ్ళ చెయ్యిది, వాళ్ళ బ్లెస్సింగ్స్ మన తరతరాల పిల్లలకు కూడా అందాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా క్యాప్ చేసి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మన లవ్లీ మూమెంట్స్. సో ఈ ప్రేమతో పెనవేసుకున్న చేతులు, సో ఇలాంటి లవ్లీ మూమెంట్స్ కూడా క్యాచ్ చేసి పెట్టుకోవచ్చు ఈ కాస్టింగ్స్ ద్వారా. నెక్స్ట్ ఇది మొత్తం వారసత్వం అన్నమాట. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి కలిపిన హ్యాండ్స్, అలాగే పెట్స్, చిన్న చిన్న పెట్స్ కూడా మూమెంట్స్ ఇలా క్యాచ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడికి వెళితే మీకు ఏం కావాలన్నా కూడా వీళ్ళు మీకు సర్వీస్ అందిస్తూ ఉంటారు. సో వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి విందాం. యాక్చువల్ గా మనం మెమరీస్ అనేవి క్రియేట్ చేస్తాం అన్నమాట. సో బేబీ పుట్టడం అనేది ఒక మెమరీ అయితే, వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలకి లైఫ్ లాంగ్ ఒక గిఫ్ట్ అనేది వాళ్ళు ఇవ్వాలి. సో అది ఎట్లా ఉండాలంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చూసుకునేటట్టు ఉండాలి. అది ఎట్లా అంటే వాళ్ళ పిల్లలకి కూడా చూపించుకునేటట్టు మనం ఈ లైఫ్ కాస్టింగ్ సర్వీస్ వాళ్ళు అదే ఇస్తారనమాట. సో మనకి ఇక్కడ బేబీ కాస్టింగ్ అండ్ టఫీ కాస్టింగ్, పెట్ కాస్టింగ్, బాడీ కాస్టింగ్, ఫ్యామిలీ కాస్టింగ్ అని చెప్పేసి ఇక్కడ చాలా కాస్టింగ్ అనేది తీస్తాము. సో మనం ఇది వచ్చేసి 400 years వరకు ఇట్లాగే ఉంటాయి అన్నమాట. దాని రేట్ ఎలా, దాని ప్రైసెస్ అది ఎక్కడ నేను కాంటాక్ట్ అవ్వాలి? విజయ టాకీస్ దగ్గర లాట్ మొబైల్స్ పైన ఉంటది, ఒకసారి గూగుల్ లో చూసుకున్నా మరి వస్తుంది అనమాట. అట్లాగే మన ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 15K నుంచి 1 lakh మోడల్స్ వరకు ఉన్నాయి. కింద మనం వెనకాల చూసుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ అన్నమాట. దీంట్లో మన మోడల్స్ అండ్ మన క్లోజ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట.